సందర్భంలోనికి మరి మనమందరం కూడా వెళ్దాము. మరి రేపటి దినమున మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని మనందరికీ తెలుసు. మరి మన యొక్క కాల్ కాన్ఫరెన్స్లో ఉన్న మరి సిస్టర్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్గా మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క విషెస్ తెలియజేస్తూ మరి ఈరోజు మరి స్త్రీలందరికీ ఒక ఆదర్శ వనిత గురించి ఈరోజు మనమందరం కూడా మరి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మరి బైబిల్ గ్రంథంలో ఒక విలువైన సందర్భాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఎప్పుడు కూడా మనము మరి బైబిల్ గ్రంథం అనగానే రెండు నిబంధనలతో కలిగిన పుస్తకం. ఒకటి పాత నిబంధన అయితే మరొకటి క్రొత్త నిబంధన. మరి పాత నిబంధన అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు, ఈ పాత నిబంధన అనేది పాత నిబంధనలో జరిగిన సందర్భాలు, పాత నిబంధనలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఈరోజు మనకు ఎందుకు రాయబడ్డాయి, దానివల్ల మనము నేర్చుకోవలసింది ఏమిటి అన్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరం కూడా మరి 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఎవరికి? పాత నిబంధనలో ఉన్న వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే పాత నిబంధనలో వ్రాయబడిన సందర్భాలు అన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి అన్నప్పుడు, ఇదిగో ఈ తరములో ఉన్న మనందరికీ, ఈరోజున్న మనందరికీ బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అంటున్నాడు. అంటే అందులో జరిగిన సందర్భాలను చూసి మనం ఏం తెచ్చుకోవాలి అన్నప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి అంటున్నాడు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ దేవుని కొరకు వ్యతిరేకముగా బ్రతికారు, అక్కడ మన జీవితాలు మనం ఎలా సరి చేసుకోవాలి అని ఒక బుద్ధి తెచ్చుకోవడానికి వ్రాయబడ్డాయి అని మనం చదువుకుంటున్నాము. అదే విషయాన్ని మరి అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, 15వ అధ్యాయము 4వ వచనము, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలననే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే ఒకటి మనకు బుద్ధి కలగాలి, రెండవది మనకు బోధ కలగాలి. అందుకేనండి పాత నిబంధనలో ఉన్న సందర్భాలన్నీ కూడా మనకు రాయబడ్డాయి. ఇక మనము ఆలస్యం చేయకుండా మన యొక్క అంశంలోనికి వెళ్ళగలిగితే, దయచేసి అందరం కూడా మరి హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు దయచేసి మనము చదువుకుందాము. మీరు మందులు కాక విశ్వాసము చేతనో ఓర్పు చేతనో వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుద్దమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడు అంటే, పరలోకానికి వెళ్ళాలి అనుకునే వారికి,
పరలోకానికి వెళ్ళాలి అనుకునే వారికి ఒకటి ఖచ్చితంగా అవసరమని ఇక్కడ చెబుతున్నాడు. అది ఏంటంటే ఇదిగో, మీరిదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలెను. అంటే ఆసక్తి ఎలా ఉండాలి అంటే, ఆసక్తి అది తుదమట్టుకు అది కనపరచవలెను అంటున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి అంటే ఆసక్తి ఉండాలి. ఇది ఎప్పటి వరకు ఉండాలి అంటే తుదమట్టుకు ఉండాలి. తుదమట్టుకు అంటే అయితే యేసుక్రీస్తు వారు రాకడ వరకు ఉండాలి, లేదంటే మన పోకడ వరకు ఉండాలి. దేనికండి ఆసక్తి అంటే పరలోకానికి వెళ్ళడానికి మనకు ఆసక్తి ఉండాలి. అదే చెబుతున్నాడు, ఆసక్తి గురించి చెబుతున్నాడు. కానీ మీరు ఆలోచించండి, ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఉన్న ఆ భక్తి కానివ్వండి, ఆసక్తి కానివ్వండి, రాను రాను అది పెరుగుతుందా తగ్గుతుందా మరి మనకే తెలుసు ఆ విషయం. రాను రాను ఏమైపోయింది అంటేనండి, ప్రారంభంలో ఎంత భక్తి ఉంటుందో, ప్రారంభంలో ఎంత భయం ఉంటుందో, ఎంత ఆసక్తి ఉంటుందో, దేవుని కార్యక్రమాలు, దేవునికి ఏదైనా చేయాలన్న ఎంత ఆసక్తి. కానీ కొన్ని నెలలకు ఆసక్తి అనేది కనపడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి అంటే మన జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే ఆసక్తి ఉండాలి. అదేందో మీరు చూడండి, మరి జరిగిన సందర్భం ఏంటంటేనండి, ఒక లేడీ ఇంట్రెస్ట్తో సినిమా చూస్తుందట టీవీలో. ఆసక్తితో సినిమా చూస్తుందట టీవీలో. అసలు దొంగ వచ్చి దోచుకొని పోయేంత వరకు కూడా ఆమెకు అసలు ఆ వైపు చూడలేదంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి, ఎంత ఆసక్తితో ఆమె ఆ సినిమాను చూస్తుంది మీరు ఆలోచించండి. అంటే దొంగిలించుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా ఆమెకు అసలు ఆలోచన లేదంటే, ఎందుకంటే సినిమాలో లీనమైపోయింది. అందుకే చూడండి, ఒక టీవీ చూడాలన్న ఆసక్తి, ఎక్కడికన్నా వెళ్ళాలన్న ఆసక్తి, కానీ పరలోకానికి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండాలి. అది తుదమట్టుకు ఉండాలి. అది లాస్ట్ వరకు. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు, లేదంటే మన పోకడ వరకు. మనకున్న ఆసక్తి ఎప్పుడు కూడా అది తగ్గిపోకూడదు. నిజంగా తగ్గిపోతుందంటే ఖచ్చితంగా ఆసక్తి విషయంలో ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు మందులు కాక అంటున్నాడు. మందులు అంటేనంటే డల్ ఫెలోస్ అంటాం కదండి మనం. మీరు మందులు కాక అంటున్నాడు. కాబట్టి ఆసక్తి విషయంలో మనము తుద్దమట్టుకు దానిని కనపరచాలి. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనము పరలోకాన్ని మనం పొందుకుంటాము. మరి ఈరోజు మనం చూడగలిగితే, మరి ఆడవారికి ఆదర్శ వనిత ఎవరు అన్నప్పుడు, మరి బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోయే ఒక ఆ స్త్రీ గురించి ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త దయచేసి 12వ అధ్యాయము, దయచేసి 42వ వచనాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమాంత్యముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ విమర్శ సమయమున అంటున్నాడు. విమర్శ సమయమున
దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును అంటే తీర్పు తీర్చును అంటే ఈ తరము వారితో నిలవబడి ఈ తరము వారికి తీర్పు తీరుస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు మనకు కనపడతాయి. తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చనవసరము లేదు అని చెప్పిన దేవుడే ఇదిగో 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 ఈ స్త్రీ ఈ తరము వారితో లేచి ఇదిగో ఆమె ఏం చేస్తుంది అన్నప్పుడు నేరస్థాపన చేస్తుంది. ఈరోజు నేరస్థాపన చేస్తుంది అంటున్నాడు. అంటే ఆ తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇచ్చాడయ్యా దేవుడు అంటే ఒక స్త్రీకి ఇచ్చాడు. ఆ ధన్యత ఒక స్త్రీకి దక్కింది. తీర్పు తీర్చే ఆ యొక్క మనం ఆలోచన చేయగలిగితే నేరస్థాపన చేసే ఆ యొక్క స్థితి ఎవరికి దక్కింది అన్నప్పుడు ఇదిగో ఒక స్త్రీకి దక్కింది. అదేంటండి, తీర్పు తీర్చవద్దు అన్న దేవుడే ఈ స్త్రీ మనం ఆలోచన చేయగలిగితే మన మీద నేరస్థాపన చేస్తుందట. ఇంతకీ ఎవరి దక్షిణ దేశపు రాణి? ఈమె ఎందుకు మన మీద నేరస్థాపన చేస్తుంది? ఇంతకీ మనం ఆలోచన చేయగలిగితే ఈ స్త్రీకి ఎందుకు అంత ఘనత దక్కింది అని మనం ఆలోచన చేయగలిగితే ఇంతకీ ఏ దేశం అంటున్నాడు అంటే దక్షిణ దేశపు రాణి అంటున్నాడు. దక్షిణ దేశపు రాణి అంటున్నాడు. ఇంతకీ దేనికి దక్షిణం? మా వరంగల్కు దక్షిణమా, లేదంటే భారతదేశానికి దక్షిణమా? ఇంతకీ ఏది దక్షిణ దేశపు రాణి అని ఎందుకు అంటున్నాడు యేసుక్రీస్తు వారు? దక్షిణ దేశపు రాణి అని ఎందుకంటున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ ప్రాంతము నుంచి మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితేనండి, ఆ యెరూషలేమునకు దక్షిణ దిక్కుగా ఉన్న ప్రాంతం ఇది. యెరూషలేముకు దక్షిణ దిక్కుగా ఉన్న ప్రాంతం ఇది. ఈరోజు మనము భారతదేశాన్ని మనం ఆలోచన చేయగలిగితే నార్త్ ఇండియా అంటారు, అంటే పైన నార్త్ ఇండియా అంటారు. కిందికి వస్తే ఇప్పుడు మనం అంతా కూడా సౌత్ ఇండియన్స్ అంటారు. మనల్ని సౌత్ ఇండియన్స్ అంటారు. నార్త్ ఇండియా సౌత్ ఇండియన్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే యెరూషలేముకు దక్షిణ దిక్కుగా ఉన్న ప్రాంతమును, అందుకే ఆయన అంటున్నాడు దక్షిణ దేశపు రాణి అంటున్నాడు. ఇంతకీ ఎవరి రాణి? ఎక్కడ మనకు కనబడుతుంది? ఇంతకీ మనం ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు అండి, అందరం కూడా మరి తెలుసు మనందరికీ, అందరం కూడా రాజుల మొదటి గ్రంథము, అందరం కూడా దయచేసి రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము దయచేసి మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనము చదివి గ్రహించే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనం అందరం చదువుకుందాం. షేబా దేశపు రాణి అన్నాడు. అక్కడేమన్నాడు యేసుక్రీస్తు వారు? అక్కడేమో దక్షిణ దేశపు రాణి అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే షేబా దేశము అంటున్నాడు. ఇంతకీ షేబా దేశము అంటే ఏ దేశము? షేబా దేశము అంటే ఇప్పుడు ఏంటంటేనండి, షేబా దేశము అనగానే మనందరికీ తెలుసు, షేబా దేశం అంటే ఆ దేశం పేరు మనం ఆలోచన చేయగలిగితే ఆ దేశము ఏం పేరు అంటే దాని పేరు ఇథియోపియా. ఈరోజు ఏమని పిలువబడుతుందంటే ఇథియోపియా దేశముగా మరి పిలువబడటం అనేది మనం చూస్తున్నాము. మరి ఈ ఇథియోపియా దేశానికి యెరూషలేముకు మధ్య ఎంత దూరమో,
ఇథియోపియా దేశానికి యెరూషలేముకు మధ్య ఎంత దూరము అన్నప్పుడు సుమారుగా, మరి మీరు కొట్టండి, మీరు గూగుల్లో కొడితే ఏమని వచ్చిందంటే సుమారుగా 2572 కిలోమీటర్లు చూపిస్తుందండి సుమారుగా. అప్రాక్సిమేట్లీ ఎవరు చెప్పలేము, ఒక 2500 అనుకుందాం. 2500 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్లు ఎక్కడి నుంచి? షేబా దేశము నుండి యెరూషలేము ప్రాంతానికి, 2500 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్లు. అంటే ఇవి ఏమి విన్నది? యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని. అంటే ఒక సొలొమోను గారి గూర్చి విన్నది, ఆయన కీర్తిని గురించి విన్నది 2500 కిలోమీటర్ల నుండి ఇదిగో ఆమె బయలుదేరటం ప్రారంభించింది, ప్రయాణాన్ని ప్రారంభించింది. మరి ఈమెకి ఎలా తెలిసింది అని మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితేనండి, ఈమెకి ఎలా తెలిసిందంటే మనం చూడగలిగితే ఇదిగోనండి, ఈ యొక్క మరి ఈ సొలొమోను గారు కీర్తి ఎలా తెలిసింది, సొలొమోను గారు అంత ఫేమస్ అని మరి ఆమెకి ఎలాగ అర్థమైందని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో సొలొమోను గారు ఒక గోల్డెన్ టెంపుల్ కట్టాడు. మనందరికీ తెలుసు ఆయన ఏం మందిరం కట్టాడండి? ఆయన ఒక బంగారు దేవాలయాన్ని నిర్మించాడు యెరూషలేము ప్రాంతంలో. అలా ఆ నోట ఈ నోట పడి అది కాస్త షేబా దేశపు రాణి చెవులో పడింది. ఎందుకంటేనండి ఆ ప్రాంతంలో గోల్డ్ ఎక్కువగా చీపుగా దొరికే ప్లేస్ ఏంటంటే షేబా దేశము. వ్యాపారపు టిల్లు అది వ్యాపారపు టిల్లది. అందుకే మనం ఆలోచన చేయగలిగితే గోల్డ్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్కువగా జరిగేది ఏంటంటే ఈ షేబా దేశము. అంటే ఇలా వెళుతుంటారు. ఇలా వాళ్ళు మాట్లాడుకునేవి కాస్త ఎవరి చెవిలో పడ్డాయి అంటే ఇదిగో ఒక రాణి చెవిలో పడిపోయాయి. ఓహో, సొలొమోనుకు ఇంత ఫేమసా? ఇదిగో యెహోవా నామం అంటే ఆ దేవుడు అంత ఫేమసా అని ఆమె ప్రయాణానికి రెడీ అయిపోయింది. గుర్తుపెట్టుకొని ఎన్ని కిలోమీటర్లు అండి? 2500 కిలోమీటర్లు. 2500 కిలోమీటర్లు షేబా దేశానికి, ఇదిగో మరి యెరూషలేముకు. ఇంతకీ ఎందుకు వచ్చింది, ఆమె ఎందుకు రాబోతుంది అన్నప్పుడండి, 3వ లైన్లో గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. గూఢార్థము గల మాటల చేత అంటే జ్ఞానినే శోధించడానికి వెళుతుందంటే ఈమె ఖచ్చితంగా జ్ఞానవంతురాలై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చెయ్యి పెట్టి మనము మత్తయి సువార్త చదువుకున్నాం కదండి. మత్తయి సువార్త దగ్గరకు ఒకసారి మనం రాగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము దయచేసి 42వ వచనాన్ని మరొకసారి మనం చదవగలిగితే, 42వ వచనము అక్కడ విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇంతకు ఆమె ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇదిగో సొలొమోను గారి జ్ఞానము వినడానికి భూమి అంతముల నుండి వచ్చెను. అందుకే నేను చెప్పాను కదండి, ఈ దక్షిణ దేశం అన్నాడు యేసుక్రీస్తు వారు. షేబా దేశం అంటే ఈరోజు ఆ దేశము ఇథియోపియా దేశముగా పిలువబడుతుంది. మనందరికీ తెలుసు. మరి కొత్త నిబంధనలో మరి చాలాసార్లు రాయబడింది. ఒక్క మాట మనం చూడగలిగితేనండి, అపోస్తుల కార్యములో ఒక్క మాట మనం చూడగలిగితే 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 27వ వచనాన్ని దయచేసి మనం చదవగలిగితే, 8వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదవగలిగితే, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన
కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అంటే ఇది ఈరోజు ఏమని పిలువబడుతుందంటే ఇథియోపియా దేశముగా పిలువబడుతుంది. ఇథియోపియా దేశముగా పిలువబడుతుంది. షేబా దేశానికి, యెరూషలేం ప్రాంతానికి 2500 కిలోమీటర్లు. 2500 కిలోమీటర్లు. ఇప్పుడు ఆలోచిద్దాము, స్త్రీలు అంత దూరము ప్రయాణము చేయగలరా? మీరు ఆలోచించండి. స్త్రీలు అంత దూరము ప్రయాణము చేయగలరా? పోనీ ఇప్పుడు ఇక్కడ ఈయన ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఎలా వచ్చాడంటే రథం మీద వచ్చాడు. ఈయన తర్వాత వచనంలో ఈయన ఎలా వచ్చాడు? ఈయన రథం మీద వచ్చాడు. మరి ఆనాడు షేబా దేశపు రాణి ఎలా వచ్చింది? మరలా మనం అందరం కూడా రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె గొప్ప పరివారముతో అంటే ఒక్కతే రాలేదండి, గొప్ప పరివారముతో, తర్వాత గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాటలాడగా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనము చూడగలిగితేనండి ఏమంటున్నాడు అంటే, ఎలా వచ్చిందయ్యా ఆమె అంటే, ఆమె ఏరోప్లేన్లో రాలేదామె. ఆమె ఎలా వచ్చిందయ్యా అంటే, ఆమె హెలికాప్టర్లో రాలేదామె. మరి ఎలా వచ్చిందంటే ఒంటెల మీద బయలుదేరి పోనీ బయలుదేరింది, గొప్ప పరివారముతో బయలుదేరింది. ఊరికే బయలుదేరిందా? బయలుదేరిన ఆ స్త్రీ ఊరికే బయలుదేరిందా? బంగారం అటనండి, విస్తారమైన బంగారము, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఇంతకీ ఎంత బంగారం తీసుకొచ్చింది ఈమె? ఎంత బంగారము తీసుకొని వచ్చిందంటేనండి, దాని లెక్క చెబుతున్నాడు 10వ వచనంలో. ఎంత తీసుకొచ్చిందో మీరు చూడగలిగితేనండి, మరియు ఆమె రాజుకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. ఎంత ఇచ్చిందంట? ఎంతండి? 240 మణుగుల బంగారము. 240 మణుగుల బంగారము అంటే ఎన్ని కిలోలు? 240 మణుగుల బంగారము అంటే ఇది కూడా 2500 కిలోలు. 2500 కిలోలు అంటే 2.5 టన్నుల బరువు బంగారాన్ని ఇదిగో ఆ ఒంటెల మీద వేసుకొని బయలుదేరింది. ఒక స్త్రీ బయలుదేరింది. అసలు అంత బంగారం తీసుకురావాలి అంటే లారీ కావాలి. అంత కనీసం ట్రాక్టర్ అన్న కావాలి. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆమె అంత విస్తారమైన బంగారం 2500 కిలోలండి. 2500 కిలోలు, 2500 కిలోల బంగారము తీసుకొని ఆమె బయలుదేరింది. పోని ఒక్కతే వచ్చిందా? ఒక్కటి రాలేదండి. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా 2వ అధ్యాయంలో. ఆమె గొప్ప పరివారముతో ఒంటెల మీద బయలుదేరింది. మరి ఒంటెల మీద బయలుదేరితే ఒంటెలు ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లని మనం చదువుకున్నాము? 2500 కిలోమీటర్ల దూరము అని మనం చదువుకున్నాము. 2500 కిలోమీటర్ల దూరం అని మనం చదువుకున్నాము. ఇప్పుడు 2500 కిలోమీటర్ల దూరము ఒంటెలు బయలుదేరాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? మీరు ఆలోచించండి. ఒంటెల గురించి ఆలోచిస్తేనండి, అరేబియన్ ఒంటెలు
అరేబియన్ ఒంటెలు ఉంటాయి కదండి, అరేబియన్ ఒంటెలు అట్టనండి ఒక రోజుకు 45 నుండి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తాయట. అరేబియన్ ఒంటెలు 45 నుండి 50 కిలోమీటర్ల దూరం వరకు నడుస్తాయట. అంత బలంగా ఉంటాయటండి అరేబియన్ ఒంటెలు మాత్రమే. ఇక మిగిలిన మామూలు ఒంటెలు ఎలా ఉంటాయటండి, మిగిలిన దేశపు ఒంటెలు ఇవి ఒక రోజుకు 30 నుండి 33 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయట. 30 నుండి 33 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయట పర్ డేకి. సరే 30 అనుకుందాం, 30 కిలోమీటర్లు అనుకుందాం. ఒక రోజుకు 30 కిలోమీటర్ల దూరము ఒంటెలు నడిస్తే ఇప్పుడు 2500 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేయాలి అంటే ఎన్ని నెలలు పడుతుంది? 2500 డివైడెడ్ బై మనం 30 వేసామనుకోండి, సుమారుగా ఇదిగో 90 రోజులు అంటే 3 నెలలు, సుమారుగా 3 నెలలు. అంటే ఒక ప్రాంతం షేబా దేశము నుండి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడానికే, కేవలం రావడానికే 3 నెలల టైం పట్టింది. 3 నెలల టైం పట్టింది. మీరు ఆలోచించండి. ఈరోజు మనము మన చర్చికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి? మన చర్చికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? సిటీకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? మీరు ఆలోచించండి. కానీ ఈమె మీరు చూడగలిగితేనండి, ఇదిగో ఆమె సుమారుగా 3 నెలల టైం అండి. 3 నెలల టైము. కాబట్టి ఈమె మనసు ఏంటి అన్నప్పుడు ఒకటి ఏంటంటే ఎంత దూరమైనా వెళ్ళాలి. ఎందుకంటే దేవుని నామమును గూర్చి విన్నది, సొలొమోను గారికి కలిగిన కీర్తి అంతటిని గురించి విన్నది. కాబట్టి ఎలాగైనా వెళ్ళాలి అన్న మనసుతో ఉంది. రెండో విషయం ఏంటంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అక్కడికి నేను ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అన్న మనస్సుతో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. నేను ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి ఒకటి. రెండవది, నేను ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అందుకేనండి విస్తారమైన బంగారము, గంధవర్గములు, రత్నములు తీసుకొని బయలుదేరింది. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనం అందరము కూడా, ఈ నూతన నిబంధనలో ఉన్న మనం అందరము కూడా మన జీవితాన్ని తీసుకొని వెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ఆనాడు బంగారముతో బయలుదేరింది, ఈరోజు మనము మన జీవితాన్ని తీసుకొని దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ఎందుకంటే ఆమె అన్యురాలు, ఆమెకు తెలియదు గనక. ఇక మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా మనం చూడగలిగితేనండి, ఇప్పుడు ఆమె ఒక రాణి సింహాసనమును వదిలిపెట్టింది. ఎన్ని నెలలు అంటే సుమారుగా 3 నెలలు వేసుకోండి. ఎన్ని నెలలు సింహాసనమును వదిలిపెట్టింది? 3 నెలలు సింహాసనమును వదిలిపెట్టింది. ఇంకా మీరు ఆలోచించండి. ఈరోజండి చిన్న జాబ్ ఉందనుకోండి, ఏదైనా చిన్న ప్యూన్ జాబ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ప్యూన్ జాబ్ ఉంటేనే ఇక మందిరానికి రాడాయన. ఎంత బిజీయో, అసలు చాలా బిజీ అండి అంటాడు. మరి అలాంటిది మీరు ఆలోచన చేయగలిగితే, ఒక రాణి 3 నెలలు సింహాసనమును విడిచిపెట్టింది. 3 నెలలు సింహాసనాన్ని విడిచిపెట్టింది. మరి మీరు ఆలోచించండి, రాణి అంటే ఎన్ని పనులు ఉంటాయండి? మీరు ఆలోచించండి, ఎన్ని పనులు ఉంటాయి మీరు ఆలోచించండి. ఈరోజు అండి చిన్న ఉద్యోగం ఉంటేనే దేవుని మందిరానికి రాలేరే, చాలా బిజీ అని అంటాడు. అంటే దేవుడు ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాడా? పిల్లలు పుట్టిన తర్వాత మందిరాన్ని పిల్లలు ఇచ్చి దేవుడు తప్పు చేశాడా? అంటే ఎంత కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. అమ్మో, ఇది ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ ఆశీర్వాదము, ఇది యెహోవా వలన మాత్రమే, ఇది దేవుని వలన మాత్రమే కలిగింది, ఇదిగో ఇది దేవుని వలన మాత్రమే నాకు వచ్చింది అని ఆలోచించవలసిన ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే బిజీ అయిపోయారు. కాబట్టి ఒక రాణి సింహాసనాన్ని వదిలిపెట్టింది. ఇంకా మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆమెకి ఎన్ని పనులు ఉంటాయండి? ఒక రాణికి ఎన్ని పనులు ఉంటాయి? మరి ఇప్పుడు ఈమె సింహాసనాన్ని వదిలిపెట్టింది, ఈమె రాజ్యములో లేదు అని ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ కాస్త ఒకవేళ శత్రువులకు తెలిస్తే పరిస్థితి ఏంటి?
శత్రువులకు తెలిస్తే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. శత్రువులకు తెలిస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటేనండి, ఏదైనా శత్రువులు మీదికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దేశంలో ఎవరుండాలి అంటే ఖచ్చితంగా అక్కడ రాణి కానివ్వండి, రాజు ఉండాలి అక్కడ. అంటే ఇప్పుడు ఆమె రాణి కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె దేశములో ఉండాలి. కానీ దేవుడు రానివ్వడు. ఎందుకంటే ఈమె నా గురించి విన్నది. ఇదిగో నా కుమారుడైన సొలొమోనుకు కలిగిన ఆయన ఎందుకంత ఫేమస్ అయిపోయాడో ఇదిగో అది తెలుసుకోవడానికి ఈమె బయలుదేరింది కాబట్టి ఖచ్చితంగా దేవుడు రానివ్వడు. మరి ఇంకా మీరు ఆలోచించండి. మరి ఇప్పుడు ఎంత బంగారం అండి? ఎంత బంగారం అంటే సుమారుగా 2500 కిలోల బంగారం వేసుకొని బయలుదేరింది కదా. 2500 కిలోల బంగారం వేసుకొని బయలుదేరింది కదా. మీరు ఆలోచించండి. మరి అంత బంగారము ఎవరైనా దారిలో ఉన్న దారి దొంగలు ఎవరైనా దోచుకుంటే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అక్కడ దాకా ఎందుకండి? ఇంత బంగారంతో బయలుదేరింది. ఒకవేళ ఆమె పక్కనున్నవాడే ఆమెను వేసేసాడు అనుకోండి, లైఫ్లో నేను సెటిల్ అయిపోవచ్చు. 2500 కిలోల బంగారం అంటే మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి, యేసుక్రీస్తు వారిని అప్పగించిన వాడు పక్కనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని అప్పగించిన వాడు పక్కనే ఉన్నాడు. అంటే మనల్ని పాడు చేసేవాడు ఎక్కడో ఉండడు, పక్కనే ఉంటాడు. ఆ తర్వాత ఇంకా మనం చూడగలిగితేనండి, ఇదిగో ఆమె ఇదిగో ఒక సొలొమోను గారి జ్ఞానము వినడానికి సౌకర్యాలు వదిలిపెట్టింది. సింహాసనం మీద ఉంటే ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, ప్రయాణములో ఉంటే ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో మనందరికీ తెలుసు. అంటే ఆమె ఏం వదులుకుందయ్యా అంటే సౌకర్యాలు వదులుకుంది. దేనికి? సొలొమోను గారి జ్ఞానం వినడానికి. కాబట్టి ఇంకా లేడీస్కు మరి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా కూడా ఆ ప్రాబ్లమ్స్, ఆ సమస్యలన్నీ కూడా వదిలిపెట్టి ఆమె ఏం చేసిందంటే సొలొమోను గారి జ్ఞానమును వినడానికి ఆమె బయలుదేరింది. అందుకేనండి, ఎక్కువగా సంఘం మనం ఆలోచన చేయగలిగితే సంఘములో ఎక్కువ పరిచర్య బాధ్యత ఎక్కువగా స్త్రీలకే ఉంటుంది. అందుకేనండి, ఒక సంఘము డెవలప్ కావాలన్నా, ఒక సంఘము ఇదిగో పాడైపోవాలన్నా అందులో ఎక్కువ ఎవరంటే స్త్రీలు. సంఘము కట్టబడాలన్నా స్త్రీలే, సంఘము ఇదిగో కూలిపోవాలన్నా స్త్రీలు. అందుకే మీరు ఎక్కువగా మన మందిరాల్లో ఎవరుంటారంటే స్త్రీలే ఉంటారు. స్త్రీలు. ఎందుకంటేనండి, మనం ఆలోచన చేయగలిగితే ఎక్కువగా పరిచర్య చేసేది కూడా స్త్రీలే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా అంత బంగారముతో, అన్ని రత్నములతో బయలుదేరింది. ఇంకా మనం చూడగలిగితే 3వ వచనం, అదే రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఆమె వేసిన ప్రశ్నలన్నింటికి సొలొమోనుకు ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠమును, అతని ఉపచారము కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటుందంటే, ఇదిగో ఆ నోట ఈ నోట పడిన ఆ మాటలు, నా చెవిలో పడిన ఆ మాటలు నిజంగా అవి నిజమే అని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నమ్ముతున్నాను.
నేను చూసిన తర్వాత నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదంతా కూడా మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అన్నప్పుడు ఇదిగో ఒక షేబా దేశపు రాణి 2500 కిలోమీటర్లు 2500 కిలోల బంగారముతో రత్నముతో గంధవర్గముతో ఇదిగో సొలొమోను గారి జ్ఞానము వినడానికి బయలుదేరితే ఈరోజు మనము వింటున్నది సొలొమోను గారి జ్ఞానము కాదండి. సొలొమోను గారి జ్ఞానము కాదు ఈరోజు మనం వింటున్నది. ఎవరి జ్ఞానం మనం వింటున్నది? సాక్షాత్తు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి జ్ఞానం మనం వింటున్నాము. యేసు క్రీస్తు వారి జ్ఞానం మనం వింటున్నాము. ఇప్పుడు ఏమన్నాడండి? మరలా మనం అందరం కూడా చూడగలిగితే ఏమన్నాడో మీరు చూడగలిగితే దయచేసి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మరలా మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో చివరి లైన్లో ఏమంటున్నాడండి? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఆనాడు సొలొమోను గారి జ్ఞానం వినడానికి అన్ని రోజులు ప్రయాణం, సుమారుగా 3 నెలల టైం పట్టిందండి. కేవలం రావడానికే 3 నెలల టైం పట్టింది. సౌకర్యాలు విడిచిపెట్టింది. ఇదిగో ఎన్నో సమస్యలున్నా పట్టించుకోలేదు. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు దేవుని జ్ఞానం వినడానికి ఎంతమంది బయలుదేరుతున్నారో మీరు ఆలోచించండి. మన చర్చికి వచ్చే గృహాలండి సుమారుగా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటాయండి? ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటాయి మీరు ఆలోచించండి. కానీ రావటానికి ఎందుకో బద్ధకం. మీరు ఆలోచించండి, రావటానికి ఎందుకో బద్ధకం అండి. అయ్యో రాలేకపోతున్నామండి, చాలా దూరం అయిపోయిందండి. అదే మీరు ఏదైనా ఫంక్షన్ అయినా వెళ్ళిపోతారు, ఏదైనా బట్టలు కొనడానికైనా దూరం కదా, ఎందుకు వెళ్ళాలి అనుకోరు. కానీ ఎందుకో పక్కనే ఉంటుందండి దేవుని మందిరం. పక్కనే ఉన్న దేవుని మందిరానికి రావటానికి ఎందుకో అశ్రద్ధ. ఇప్పుడు ఈరోజు మనం వింటున్నది ఎవరి జ్ఞానం అంటే సాక్షాత్తు ఆయనే. ఎవరు అంటే యేసుక్రీస్తు వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని మనం చదువుకున్నాం కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. మరి అలాంటిది సొలొమోను గారి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఆ గొప్పవాని జ్ఞానము వినడానికి మనం ఆలోచన చేయగలిగితే మనము ఎప్పుడు కూడా ఇదిగో అమ్మో దూరం అండి అన్న మాట మన నోట రాకూడదు. ఎందుకంటే ఒక షేబా దేశపు రాణి 2500 కిలోమీటర్ల దూరము నుండి ఒక సొలొమోను గారి జ్ఞానం వినడానికి బయలుదేరింది. మరి అలాంటిది యేసు జ్ఞానము వినడానికి ఈరోజు ఎంత దూరము నుంచి వస్తున్నారో మీరు ఆలోచించండి. పోనీ బయలుదేరిందా అంటే ఇంకా ఏం చేసిందంటే బంగారము తీసుకొని వచ్చింది, రత్నములు తీసుకొని వచ్చింది. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మనము వట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. బంగారము, రత్నములు, గంధవర్గములను తీసుకొని ఆమె బయలుదేరింది. సౌకర్యాలన్నిటిని కూడా పక్కన పెట్టేసి సొలొమోను గారి జ్ఞానం వినడానికి కష్టపడిందండి. స్త్రీలకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకు తెలుసు. అవన్నీ లెక్క చేయలేదండి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మరి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి జ్ఞానపు మాటలు వింటున్న మనము ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నామో. కాబట్టి ఎప్పుడు మనం అలసిపోయినా, ఎప్పుడు అమ్మో దూరం అనుకున్నా, ఎప్పుడు దేవుని కొరకు ఇవ్వడానికి మనసు రాకపోయినా ఇదిగో ఆ స్త్రీని చూడండి, షేబా దేశపు రాణిని చూడండి. ఎందుకండి ఆమె ఎందుకు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన ఎందుకు చేస్తుందంటే, నేను ఒక సొలొమోను జ్ఞానం వినడానికి నేను భూమి ఆంతముల నుండి నేను వస్తే మీరు కనీసం దేవుని జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు వారి జ్ఞానం వినడానికి మీరు రావటం లేదండి. ఆమె మనకు తీర్పు తీర్చబోతుంది.
ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ పక్కనే ఉండి చర్చికి పోనోళ్ళం మనం ధన్యులమా? ఎక్కడి నుంచో సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిన ఆమె ధన్యురాలా? ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి మనకి అంత ఆసక్తి ఉండాలి. మీరు ఆలోచించండి, దేవుని మాటలు ఎప్పుడు వినపడతాయి, దేవుని మాటలు ఎప్పుడు నేను వినాలి, నా జీవితాన్ని సరి చేసుకోవాలి, ఎప్పుడు నా కుటుంబాన్ని కట్టుకోవాలి అని ఆసక్తి ఆసక్తి ఆసక్తి. అందుకేనండి, ఈ ఆసక్తి అనేది తుదమటుకు ఉంటేనే మీరు పరలోకానికి వెళతారు. అందుకే అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక త్వరగా మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దయచేసి 11వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 11వ వచనాన్ని మనమందరం చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అంటే మాంద్యులు కాక అంటే మొద్దులాగా ఉండకండి. మొద్దంటే ఏముంటుందండి? దానికి చలనం ఉండదు, దానికి స్పర్శ ఉండదు, ఉలుకుండదు, పలుకుండదు. అలా మీరు మాంద్యులు కాక డల్గా ఉండకండి. ఆసక్తి విషయంలో డల్గా ఉండకండి. ఒక అన్యురాలు, ఒక షేబా దేశపు అన్యురాలు, ఒక రాణి అన్యురాలు దేవుని గురించి విని ఆమె ఏం చేసిందయ్యా అంటే ఆ దేశాన్ని మొత్తము కూడా దేవుని వెలుగుతో నింపింది. ఎందుకంటేనండి, ఒక రానే దేవుని గురించి నేర్చుకుంటే, ఒక రానే దేవుని గురించి వింటే, మీరు ఆలోచించండి, ఆ దేశమును మొత్తము కూడా దేవుని వెలుగుతో నింపింది. మనం ఆలోచన చేయగలిగితే సొలొమోను గారి జ్ఞానం విని, దేవుని గురించి విని, ఆయన కట్టించిన మందిరము అక్కడ అవన్నీ కూడా చూసి ఆమె వెళ్ళిపోయి, ఇదిగో దేవుని వెలుగుతో ఆ యొక్క దేశాన్ని నింపింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఆమె అంత దూరము నుండి బయలుదేరింది, అంత కానుకలు తీసుకొని వచ్చింది, సౌకర్యాలు పక్కన పెట్టింది, సింహాసనాన్ని పక్కన పెట్టింది. ఎందుకయ్యా అంటే, ఇదిగో ఆయన జ్ఞానం వినడానికి ఈరోజు మరి మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మరి మనము ఇంకా యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న మనము, ఆయన మాటలు వింటున్న మనము ఇంకెంత గొప్పగా మీరు బ్రతకాలి. మీరు ఆలోచించండి. అందుకే ఆమె ఈ తరము వారితో నిలవబడి, ఇదిగో క్రైస్తవుల మీద ఆమె నేరస్థాపన చెయ్యబోతుంది. ఈ పక్కనే ఉండి చర్చికి రాలేదయ్యా, ఈయన పక్కనే ఉండి రాలేదని ఆమె అంటే మన పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి. ఇది ఒక 2-3 కిలోమీటర్లు అయ్యా వీళ్ళ ఇల్లు, 2-3 కిలోమీటర్లు, మందిరానికి రాలేదయ్యా అని అంటే పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి. అందుకేనండి, ఆమె నిలవబడి నేరస్థాపన చెయ్యబోతుంది. కాబట్టి అందుకేనండి, మనకేముండాలి అంటే ఆసక్తి దినదినము మనకు పెరగాలి కానీ తగ్గకూడదు. ఇదిగో పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మనకున్న ఆసక్తి అది తుదమటుకు ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి చేరుకుంటాం. కాబట్టి ఆమె మరి నేరస్థాపన చేసే దాంట్లో మీరు ఉంటారో, లేదంటే దేవుని మాటలు, క్రీస్తు మాటలు వింటున్న మనము ఇంకా గొప్పగా మనము ఉండాలని అనుకుంటారో, ఇటు నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.